నమః. గురు చరిత్ర 33వ అధ్యాయము. గత అధ్యాయంలో రుద్రాక్ష యొక్క మహిమ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ 34వ అధ్యాయంలో రుద్ర అధ్యాయం మహిమ అనేది దాని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. నామర్జుడు గురుదేవ కాశీ మహారాజు కుమారుడు సుమంత్రుడు మంత్రి కుమారుడు తారకుడు. ఓ గురుదేవ, ఈ రాజకుమారుడును మంత్రి కుమారుడును ఈ కోడిగా ఉన్నప్పుడే తెలియక రుద్రాక్షలు ధరించారు. వాళ్ళు అంత ఉత్తమైన జన్మలు పొందారు. ఇప్పుడు తెలిసి ఈ రుద్రాక్షలు ధరిస్తున్నారు. ఇంకెంత గొప్ప అదృష్టం కలుగుతుందో కదా, దాని గురించి వివరంగా చెప్పండి అని అడిగాడు సిద్ధిమహామునింద్రి నామర్దుడు. అప్పుడు ఆ విషయాన్ని వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు సిద్ధిమహామునుడు. భరతసేన మహారాజు తమ కుమారుల యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని మహర్షిని పరాశ మహర్షిని అడిగారు. నాయన మహర్షి, నా యొక్క కుమారుడు యొక్క భవిష్యత్తు ఏంటో తెలపవలసిందిగా కోరుతున్నాను అని. ఆ మాట వినగానే పరశ మహర్షి మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనంగా చూసి ఆ మహర్షి యొక్క భవిష్యత్తు తెలుసుకోవటం వల్ల ఒక కార్యాచరణ ప్రణాళిక రచించుకోవచ్చు. మీరు ఎటువంటి సంకోచిస్తున్నట్లు ఉన్నారు కాబట్టి ఉన్నట్టుగా చెప్పండి అని ధీరంగా అడిగారు మహారాజు. మహర్షి వెంటనే చెప్పారు, నాయన ప్రకృతి వైపరీత్యాలు, భవిష్యత్తులో జరిగే ప్రమాదాలు, ఉత్పాదకాలు మొదలైన వాటి గురించి ఎవరు ఊహించలేరు, ప్రణాళిక రూపొందించుకోలేరు. అయినా అడిగావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా చెప్తాను. ఓ మహారాజా, ఈ కుమారుడు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. అందులో 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 8వ రోజు అతను మరణించడం సంభవిస్తుంది అని చెప్పగానే భద్రసేన మహారాజు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఓ మహర్షి, వాడు లేకుండా నేను బతకలేను. వాడు నేను ఇద్దరము పోతే ఈ యొక్క రాజు యొక్క భవిష్యత్తు ఏమిటి? ఇంక దానికి ప్రణాళిక ఎందుకు? దయచేసి బతికించుకునే తరుణోపాయం సూచించండి అంటూ మహర్షి యొక్క కాలు మీద పడ్డాడు. ఓ మహారాజా, శివుడు ఆజ్ఞ లేనితే చేవైనా కొట్టదు కదా. కాలుడు నేనైనా సరే శాసించగలవాడు సర్వేశ్వరుడు ఒకడే. స్వర్గము, నరకము, పాతాళం ఈ 3 లోకాలను నిష్కలమైన వాడు నిర్మల హృదయుడు, దానగుణ సంపన్నుడు శివుడు మాత్రమే. బ్రహ్మదేవుడు 4 ముఖాలతో ఒకదానితో ఒక వేదాన్ని పలికిస్తూ ఉంటాడు. దక్షిణ ముఖం నుండి ఎదురు వేదాన్ని పఠిస్తుంటాడు. అందులో రుద్రాధ్యాయం వచ్చింది. ఈ రుద్రాధ్యాయం మహామహితమైంది, ఆవ్యక్తమైంది, శివాత్మకమైంది. అది ఉపనిషత్తు సారసం. దేవతలు, అత్రి, మరికొంత మహర్షులు మొదలైన వారు దాన్ని ఉపదేశించాడు బ్రహ్మదేవుడు. అనంతరం వారు శిష్యులకు బోధించారు. అంతకన్నా ఫలప్రదాయకమైన మంత్రం మరొకటి లేదు. అది చతుర్వేద పురుషార్థాలు మాత్రమే సమకూరుస్తాయి. అన్ని రకాల పాతకాలు పరిహారం అవుతాయి. పరపదం ప్రాప్తిస్తుంది. బ్రహ్మదేవుడు హృదయం నుండి ధర్మాన్ని, వెనుల నుండి ఆ ధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని ఆచరించేవాడు ఏ పరసుఖాలు పొందుతారు. ఆ ధర్మాన్ని వతనులు పాపులు. వారు కామ, క్రోధ, లోభ, మొహ, మద మత్స్యాలని వీరిని వీరిని యముడు భూలోకానికి పంపించాడు. వారు రుద్ర యొక్క జపాలను చూసి భయపడి రుద్రజప ప్రభావం వల్ల తాము భూలోకంలో ఉండే పరిస్థితి లేదని అర్థం చేసుకుని వెనక్కి వచ్చి యముడికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు యముడు స్వయంగా బ్రహ్మదేవుడికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవ, భూలోకంలో రుద్రజపం మాకు కాలకోట విషయంగా మారింది. అది ఉన్న చోట మా పుత్రులు స్థానం లేదు. దయచేసి దానికి తరుణోపాయం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, భక్తులు లేకుండాను స్వార్థ ప్రయోజనాల కోసము దుర్బుద్ధితో రుద్రజపం చేసేవాడిని మీరు ఆశ్రయించండి. నిస్వార్థంతోనూ సద్బుద్ధితోనూ రుద్రజపం చేసేవారిని మీరు దగ్గరికి వెళ్ళకండి. రుద్రజపం అపారమైన పుణ్యం లభిస్తుంది. పూర్వజన్మ పాపం చేసిన వారు అల్పాయుషులై జన్మిస్తారు. అటువంటి వారు రుద్రజపం చేస్తే దీర్ఘాయువు లోనవుతారు. రుద్రజపం ఈశ్వరునికి అభిషేకం చేసి అదే ఉద్దకానికి సానాదులు ఎవరైతే ఉపయోగిస్తారో వారు మృత్యువు నుండి భయం ఉండదు. రుద్రజపం ఆయుష్కులు అవుతారు. శతరుద్రాభిషేకంతో శివపూజలు చేసేవారికి ఆరోగ్య, ఐశ్వర్యాభూతి కలుగుతుంది. అందువలన రుద్రజపం చేసే వారికి సమస్యలు సృష్టించవద్దు. ఒకవేళ సృష్టించినా ఆ సమస్యలు ఏమీ చేయలేవు అని చెప్పి పరాశ మహర్షి, ఓ మహారాజా, నీ కుమారుడు దీర్ఘాయువంతుడు అయ్యే ఉపాయం చెప్తాను విను. 10,000 రుద్రజపంతో శివుడికి అభిషేకం చేయించు.
అప్పుడు అతడు దీర్ఘాయువంతుడు అవుతాడు అని సలహా ఇచ్చాడు. పరాశ మహర్షి సలహా ప్రకారము ఆ మహారాజు ఆనందం కలిగి వెంటనే దాని ఆచరణలో పెట్టడానికి దేశ దేశాల నుండి 1000 మంది విద్యావజ్ఞులని పండితుల్ని పిలిచి మహారాజు ఒకనొక బోధి వృక్షం నీడలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. దానికి పరాశ మహర్షి చెప్పినట్లే అభిషేకం చేయించాడు. అనంతరం అభిషేక జలముతో కుమారుడికి స్నానం చేయించాడు. ఈ విధంగా 7 రోజులు గడిచాయి. 7వ రోజు సోదముడికి మోర్చ వచ్చింది. ఆ సమయంలో పరాశ మహర్షి అక్కడే ఉండటంతో అతనికి వైద్యం చేయించి కాపాడాడు. అప్పటికే యమదూతలు తమ దండాలు ధరించి సుధములను తీసుకుపోయే అవకాశం కోసం ఎదురు చూశారు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే పరిస్థితి చేదాటిపోతుంది. అందుకే ఒక యమభట్టుడు పాసం విసిరాడండి. ఆ పాసం విసిరిన సమయంలో వేద పండితుడు రుద్రపటం తారాస్థాయికి చేరింది. ఆ ధ్వని తరంగాలని దాటి వెళ్ళలేక పాసం వెనక్కి వచ్చేసింది. అప్పుడు వారు పెద్ద దగ్గర ఉన్న దీర్ఘపాస్యాన్ని ఉపయోగించారు. సరిగా రాజకుమారుని మెడ చుట్టుకునే సమయంలో ప్రత్యక్షమైంది శవగణం. వారిలో ఒకడు ఆ యమపాసాన్ని అడ్డుకున్నారు. శవగణం ఎప్పుడైతే రంగంలోకి దిగిందో అండి యమభట్టులు పలాయి చెందారు, అంటే పారిపోయారు. అప్పుడు ఇంక ఇతను ఏమి చేయలేము అనుకుని వెనక తట్టి తమరటం మొదలుపెట్టారు. యమదూతలు పలాయనం పట్టించారు. ఈ విధంగా రుద్రద మంత్ర యొక్క జపం రాజకుమారాన్ని రక్షించి దీర్ఘాయుంతిగా మార్చివేసింది. కుమారుడికి ఇంకే భయం లేదు. ఈ విషయం పరాశంలో వారు చెప్పగానే రాజు ఆనందంతో రుద్రమంత్ర పూజను జరిపించి పండితోత్తములందరికీ సువర్ణ దక్ష తాంబూలాలు సమర్పించాడు. ఆ సాయంత్రం సభ జరిగింది. ఆ సభకు బ్రహ్మమానస పుత్రుడైన నారదుల వారు కూడా వచ్చారండి. నేను కైలాసం నుండి వస్తున్నాను. అక్కడ యముడు వీరభద్రుతో తన గొడుగు వెలబోసుకుంటున్నాడు. ఆ రాజకుమారుడు ఆయుష్ తీరింది, అందుకే అభవంపులు పంపాను. కానీ శవగానం వచ్చి వారిని తమరి వేసింది. ఎందుకు ఇలా జరిగింది ప్రభు? నా పని నేను చేయకుండా అడ్డుకునేంత తప్పు నేనేం చేశాను? మహాప్రభు, ఆ వీరభద్రేశ్వరుడు సమాధానం చెప్పారో తెలుసా? రామకుమారుడికి 10,000 సంవత్సరాల ఆయుధం ఉంది. నువ్వు చిత్రగుప్తుడి ఈ విషయాన్ని గమనించలేదు. అప్పుడు చిత్రగుప్తుని చిత్తా తెరిచి చూస్తే అందులో 12 సంవత్సరాలే ఉంది. కానీ దానికి ఎడమ పక్కన 100 అనే పదం ఉంది. దానికి చిత్రగుప్తుడు గుర్తించలేదు. అంటే ఆ పిల్లవాడికి దేవదత్తమైన ఆయుధం 112 సంవత్సరాలు కనుక దాని యముడు కూడా తప్పించలేడు అని చెప్పారు. నారద మహర్షి మహాట్లలో ఆ సభ అందరూ ముఖాలు ఆనందం వెళ్ళివేసింది. అనంతరము తమ యొక్క స్వస్థానాలకు వెళ్ళిపోయారు. ఇది గురుదేవులు దత్తుడు సతీ దంపతులు చెప్పిన రుద్ర అధ్యాయం కనుక రుద్రాక్షధారణ వల్ల మనము కోరుకున్న మంచితో పాటు మనం ఊహించిన అమృత బలాలు కూడా ఫలిస్తాయి. అందుకే గురుదేవులైన శ్రీ శ్రీ నరసింహ సరస్వతుల వారికి రుద్ర మంత్రముతో పూజ అంటే చాలా ప్రీతికరమైంది కనుక రుద్రాధ్యాయంతో పూజ జరిపించాలి. అప్పుడు మనకి లభించే ఫలాన్ని మించిన ఐశ్వర్యాన్ని 12, 14 లోకాలు ఎక్కడా ఉండదు అంటూ సిద్ధిమునీశ్వరులైన శ్రీ సరస్వతి గంగాధరుల వారు నామూర్తుడికి తద్వారా సకల జనావళికి పారాయణం చేసిన వారికి గురుచరిత్ర విన్న వారికి కూడా తరింపచేశారు. 34వ అధ్యాయం సమాప్తం. జై గురుదేవ దత్త. గురుచరిత్ర కూడా భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణం చేస్తూ ఉన్నాడు. చాలామంది అడుగుతున్నారు, మడి ఆచారాలు చేసి కింద పడుకోవాలా, రోజు ఫలాలు నైవేద్యం పెట్టాలా, ఇలాగ రకరకాల బ్రాహ్మణులందరికీ భోజనాలు పెట్టాలా అని. అలాంటివి ఏం అక్కడ మన శక్తి కొలిది గురుచరిత్ర పారాయణం చేస్తూ స్వామివారిని పూజిస్తే దత్తాత్రేయుడి యొక్క నరసింహ సరస్వతి వారు ఆ అనుగ్రహాన్ని పొందుతారు. జయ గురుదేవ దత్త.